హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం విధిగా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఉత్తర భారతదేశానికి చెందిన గుజరాత్ మరియు బొంబాయి ప్రాంతములలో అతి విశేషంగా పూజలు అందుకుంటున్న వజ్రేశ్వరి మాయాదేవి యొక్క మంత్రము మీకు 2 మంత్రములుగా అందిస్తున్నాం. ఈ మంత్రము చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మాయాదేవి అంటేనే భ్రాంతి, భ్రమలను పోగొట్టి మనలను సుస్థిరమైన జీవితము అందిస్తూ మనకు సర్వ సౌఖ్యములను సౌభాగ్యములను శ్రేయస్సులను చేకూర్చగల మాయాదేవి మన యొక్క భ్రమలను అతివేగంగా తొలగించగలదు. భ్రాంతితో జీవనం కొనసాగించడం, గాలి మేడలలో ఊహరించడం, మానసిక ఆందోళన చెందడం, ఇటువంటి దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపెట్టగల మాయాదేవి మనం ఈమె యొక్క ఆరాధన చేసి అతి సునాయాసంగా బయటపడగలం. విశేషమైన శ్రేయస్సులను పొందగలం. సకల గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన అనుగ్రహములు కూడా పొందగలం. ఎటువంటి శత్రువుల నుండి అయినా సరే అతి సునాయాసంగా బయటపడుతూ ఆనందకరమైన జీవితంను కొనసాగించగలం. మాయా భ్రాంతి మనలను నానా ఇక్కట్లకు గురి చేస్తూ ఉంటాయి. ఎవరి మాట వినము, ఎవరి చెప్పింది మంచి వినిపించదు. మన యొక్క ఊహల ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. అటువంటి వారు ఏ ఊహ నిజం కానప్పుడు, జీవితం అంతా గాలి మేడలుగా నిలిచిపోతున్నప్పుడు వారి యొక్క ఊహలను నిజం చేసుకునేందుకు, భ్రాంతి జీవితం నుండి బయటపడేందుకు మాయాదేవి యొక్క మంత్ర సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి. మాయాదేవి అంటేనే మహాలక్ష్మి. ధనముకు మించిన మాయ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఆమె సర్వశక్తిమై, ధనముతో కాని పని అంటూ ఏమీ ఉండదు. ధనమునకు అధిష్టానం వహిస్తున్న మహాలక్ష్మి మాయాదేవి గాను వజ్రేశ్వరి గాను మనకు ప్రకటితమై ఉంటుంది. ముందు మాయాదేవి యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము శుక్రవారము, పూర్ణిమ రోజు, దశమి రోజు ప్రారంభించుకోవచ్చు. ఉదయం కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి ఇత్తడి లేక చందనము, బంగారము లేక కర్ర పీటను అమర్చి దానిపై ఎర్రని వస్త్రమును పరచి అష్టదళ పద్మం వేసి మధ్యలో శ్రీం బీజం రాసి లక్ష్మీదేవికి ఆహ్వానాది పూజలు చేసి అనగా షోడశోపచార పూజ, పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రమును 16 మాలలు లేక 21 మాల జపం చేయవలసి ఉంటుంది. అలా 21 రోజు జపం చేస్తే మనకు శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, దిష్టి దోషముల నుండి బయటపెట్టి భ్రాంతి మరియు ఆర్భాటము, ఊహా ప్రపంచము వీటి నుండి బయటపెట్టి మనలను నిజ జీవితంకు తీసుకుని వచ్చి మన యొక్క కళలను సాకారం చేసుకుని మహత్తర శక్తిగా ఈ దేవతను పూజించవచ్చు. ముందుగా మాయాదేవి యొక్క మంత్రం చెప్పుకుందాం. తర్వాత వజ్రేశ్వరి యొక్క మంత్రం చెప్పుకుందాం. శ్రీ మాయాదేవి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం మాయాదేవ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం మాయాదేవ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం మాయాదేవ్యై నమః. ఈ మంత్రము వాచిక జపం చేయాలి. ఎర్రని పూలు, ఎర్రని వస్త్రములు, రక్త చందనపు, పుష్కర, వైజయంతి మాలతో జపం చేయవచ్చు. ఉత్తర, తూర్పు అభిముఖములుగా కూర్చొని జపం చేయాలి. స్త్రీమూర్తులే చేయాలంటే భర్తను గౌరవిస్తూ భర్త యొక్క అనుగ్రహంతో ఆశీర్వాదంతో చేయడం చాలా మంచిది. పురుషులే చేయాలంటే తన భార్యను, ఆడవాళ్లను గౌరవిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. గురువు యొద్ద నుండి మంత్రము తీసుకుని జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఈ మంత్రమునకు మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము మరియు వ్యభిచార దోషం ఉన్నవారు ఈ మంత్రమును చేయుటకు అనర్హులుగా శాస్త్రము చెబుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇక వజ్రేశ్వరి యొక్క మంత్రము చెప్పుకుందాం. ఈ వజ్రేశ్వరి యొక్క మంత్రం వలన సర్వశత్రు పీడ తొలగడంతో పాటు అనంత ఐశ్వర్యము, రాజభోగములు లభించగలవు. మన శరీరము వజ్రకాయంగా మారుతుంది. మన వాక్కు వజ్రము వలె తీక్షణతను పెంచుకుంటుంది. ఈమె యొక్క రక్షణలో ఐశ్వర్యయుక్తమైన జీవితం అతి సునాయాసంగా గడపవచ్చు. ఈమె సకల విధములైన శ్రేయస్సులతో పాటు ధైర్యము, సాహసము, ఓర్పు, నేర్పరితనము, మన యొక్క ఉనికిని సమాజంలో పేరు ప్రతిష్టలను పెంచడం ఈమె యొక్క జపం యొక్క విశేషత. మనం ముందు చెప్పుకున్న విధంగానే లక్ష్మీదేవికి ఆరాధన చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోగలం. ఇప్పుడు వజ్రేశ్వరి యొక్క మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం వజ్రేశ్వరి దేవ్యై హ్రీం శ్రీం హ్రీం నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం శ్రీం వజ్రేశ్వరి దేవ్యై హ్రీం శ్రీం హ్రీం నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం
హ్రీం శ్రీం వజ్రేశ్వరి దేవ్యై హ్రీం శ్రీం హ్రీం నమః. మనం ఈ మంత్రం కూడా చాలా సునాయాసంగా చేసుకుని అతి తీక్షణమైన ఫలితములు పొందవచ్చు. శక్తితో కూడి ఉన్న లక్ష్మిని కనకదుర్గ అని పిలిస్తే, లక్ష్మితో కూడి ఉన్న శక్తిని వజ్రేశ్వరిగా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈమె రాజుల యొక్క దేవత, రాజులు అతి విశేషంగా పూజించే దేవత. ఈమె యొక్క భక్తులు చక్రవర్తులుగాను రాజ్యములు పరిపాలించారని మరియు సర్వము కోల్పోయిన వారు కూడా మరలా తిరిగి పొందగలిశారని చరిత్ర చెబుతుంది. అటువంటి వజ్రేశ్వరి యొక్క మంత్రములు చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. మనం అతి సమీపంలో వజ్రేశ్వరి యొక్క తీక్షణ మంత్రములు కూడా అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఐశ్వర్యము, సౌభాగ్యము, శక్తి, ఓర్పు, నేర్పు, సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగల మంత్రములను చేసి మీరు అతి సునాయాసంగా ఫలితములు పొందగలరు. ఒకవేళ మీరు ఉదయం పూట మనం ముందు చెప్పే మాయాదేవి యొక్క మంత్రము జపం చేసి ప్రదోష సమయంలో వజ్రేశ్వరి మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. 21 రోజు లేదా 16 రోజుల్లోగా మాయాదేవి యొక్క మంత్రము 1,00,000 మరియు వజ్రేశ్వరి యొక్క మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకుని ఈ మంత్రం ఎవరి వద్ద నుండి పొంది ఉన్నారో ఆ గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించి వారు జీవితంలో సకల విజయములను పొందగలరు. దివ్యత్మ స్వరూపులారా, చేయండి. చేసే తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందమయమైన జీవితమును కొనసాగిస్తూ ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం నిర్మించుకొని మన జీవితం మన ఇష్టం అనేలా జీవనం కొనసాగిస్తారని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రేక్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.